జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ మరింత జోరు పెంచింది. మంత్రులకు నియోజకవర్గంలోని డివిజన్ల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ నవీన్ యాదవ్కు మద్దతుగా మంత్రులు, నేతలు ఇంటింటికి తిరుగుతున్నారు. కాంగ్రెస్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమంటూ హామీలిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార బరిలో వేగం పెంచేలా కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేసింది. 5 రోజుల పాటు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ప్రచారానికి సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. దీనికి తోడుగా మంత్రులకు సైతం డివిజన్ల బాధ్యతలను రేవంత్ రెడ్డి అప్పగించారు. రహమత్ నగర్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బోరబండలో సీతక్క, ఎంపీ మల్లు రవి ప్రచారం సమన్వయం చేసుకోనున్నారు. వెంగళరావు నగర్ డివిజన్ కు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి సీఎం బాధ్యతలు ఇచ్చారు. సోమాజిగూడ డివిజన్ బాధ్యతను శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కు చూడనుండగా షేక్పేట డివిజన్లో ప్రచారం కార్యక్రమాలను కొండా సురేఖ, వివేక్ సమన్వయం చేసుకోనున్నారు. ఎర్రగడ్డ డివిజన్ బాధ్యతలు మంత్రులు రాజనరసింహ, జూపల్లి కృష్ణారావులకు సీఎం అప్పగించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి యూసఫ్గూడ డివిజన్ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మంత్రులు, కాంగ్రెస్ నేతలు చుట్టేస్తున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బోరబండ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పథకాలన్నీ కొందరికే పరిమితమయ్యాయని, కాంగ్రెస్ సర్కారులో అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని వివరించారు. తనపై పెట్టిన కేసులు నిజమైతే రాజకీయాలు హైదరాబాద్ విడిచి వెళ్తానని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టం చేశారు. కేసులు తప్పు అని తేలితే కేటీఆర్, హరీష్ రావు రాజకీయాల్లో నుంచి తప్పుకోవడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తనతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులపై ఒకే ఏడాదిలో 20 నుంచి 30 తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. నా మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలే వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్ గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళా ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెట్టాలని డైలాగులు కొడుతున్నాడు. దానికి లీగల్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ల పాలనలో ఏనాడైనా ఆటో వాళ్లను పట్టించుకున్నారా అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నిక కోసం కేటీఆర్ కొత్త నాటకాలకు తెరలేపారని ఆరోపించారు. బోరబండ పెద్దమ్మనగరలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి ప్రచారం చేశారు. నవీన్ యాదవ్ తరపున ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే పనులు చేస్తామని స్పష్టం చేశారు. 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మన గల్లీలలో పట్టించుకున్నది లేదు, ఇల్లులు ఇచ్చింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు, ఇంట్లో కరెంటు బిల్లు కూడా తగ్గించింది లేదు, పేదవాళ్ళు తినే సన్న బియ్యం కూడా ఇవ్వలేదు. పని చేసే నవీన్ ఎమ్మెల్యేగా ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే 150 కోట్లతోటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మీకు పనులు ఇచ్చిండ్రు. ఇంకా 1000 కోట్లైనా ఖర్చు పెట్టి ఈ బస్తీలలో ఖచ్చితంగా డ్రైనేజ్ బాగు చేస్తాం, ఇల్లులు కూడా ఇస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు తెలిపారు.